నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ముద్రగడ గారు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీన్ రివర్స్ అయిపోయింది. జగన్ గారు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ముద్రగడ పద్మనాభం గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే కాపు గురించి మాట్లాడమే కావచ్చు, ఇప్పుడు ఈ వైసీపీలో ఉండడం కావచ్చు, తను ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నా రివర్స్గా ఆ పార్టీకే కొడుతున్నాయి. సో ఇప్పుడు మరి జగన్ గారు కూడా తనకి వార్నింగ్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. సో మరి నిజంగానే వార్నింగ్ ఇచ్చారా లేదా? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారన్న ఉద్దేశంతో, అంటే కాపు ఓట్లు, కాపు కులస్తుల ఓట్లు ముద్రగడ గారి వెంట ఉన్నాయి, ఆయన చెప్తే వింటారన్న ఉద్దేశంతో ఆ పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత కానీ అసలు విషయం ఆయనకు బోధపడలా. క్షమరం అయితే కానీ వివరం రాదన్నట్టు ఇప్పుడు చేర్చుకున్న తర్వాత ఆయన మాట్లాడే మాటలు, ఆ వ్యాఖ్యలు ఇంకా పిఠాపురంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన సైనికుల్లో కసి పెంచినాయి. ఇప్పుడు కాత్య గుత్త ఊగిసలాడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. వీళ్ళు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున గతంలో ఈ కులం మీద ఏ విధంగా వాళ్ళు అంటే కులానికి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన మేలులన్నింటినీ ఎలా తీసేశారు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేయూత కార్యక్రమం కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, వీటన్నిటినీ ఎలా వీళ్ళు దుర్వినియోగం చేశారు. ఒక్కరోజు కూడా దాని మీద ఎలాంటి సమీక్ష చేయకుండా మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా మనకి కావాల్సినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వకుండా వీళ్ళు ఎలా చేశారు, ఇప్పటికే వాళ్ళు మదన పడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏమీ చేయకపోగా మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు అంటే, చివరికి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడించాలి అని అనుకుంటున్నారు అంటే, రేపు పొద్దున అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి? దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడ గారు మాట్లాడుతున్న మాటలు ఓ రకంగా వాళ్ళందరిలో కసి పెంచాయి. ఇది వేగుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం అందింది కాబట్టి మనం ఏదో ధరిస్తే వేరే జరుగుతుంది, అక్కడ మనకే నష్టం జరుగుతుందనే ఆలోచన వాళ్ళకి వస్తున్నమాట వాస్తవమే. అయినా సరే ఇప్పుడు అక్కడ ప్రచారం జరుగుతున్నట్టుగా కోపడుతున్నాడని అయితే నేనైతే భావించట్లేదు. వ్యతిరేకంగా వస్తుంది, దాన్ని ఎలా సరి చేసుకోవాలో చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆయన్ని వద్దు ఇంట్లో కూర్చోమని అయితే అనలేరు కదా. కానీ దీన్ని చేసే వ్యాఖ్యల వల్ల వంగగీత గారి ప్రచారంలో అంటే ఎక్కువ చురుగ్గా పార్టిసిపేట్ చేస్తలేరని చెప్పేసి తను చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు అక్కడ పిఠాపురంలో ఎవరైతే వంగగీత గారు ఉన్నారో ఆయన తనకే ఎంత రివర్స్ జరుగుతుందని చెప్పేసి కూడా వార్తలు. నిస్సందేహంగా ఇప్పుడు మంచి చేస్తామంటే ప్రజలందరూ ఆమోదిస్తారు, చెడు చేసే వాళ్ళకు దూరంగా ఉంటారు. ఏదన్నా బెదిరిస్తున్నారు అనుకోండి, ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారి తిరగబడతారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి తిరగబడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడ్డారు. ఆ కులం ఈ కులం లేకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ నేడదాకా భయం కొద్దో లేకపోతే పథకాలు రావనో ఏదో ఒక దాని మీద ఆగిపోయారు. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళ తలరాతను వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం ఈరోజు వచ్చింది. వాళ్ళ తలరాతను వాళ్ళ చేతులతో మార్చుకుంటారా లేకపోతే తుడిచేసుకుంటారా? కాబట్టి వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి వాళ్ళందరూ ఆలోచించుకుంటున్నారు. ఈరోజు అక్కడ ధనం పనిచేస్తుందని కానీ, కులం పనిచేస్తుందని కానీ, మతం పనిచేస్తుందని, ప్రాంతం పనిచేస్తుందని కానీ అయితే నేను భావించట్లేదు. అభ్యర్థుల గురించి కూడా పెద్దగా ఆలోచించరు. కానీ ఇక్కడ మాత్రం ముద్రగడ గారు చెప్తున్నారు కదా, పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు, నేను ఓడించడానికి ప్రయత్నిస్తాను. తను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఓటమి భయం ఉందని చెప్పేసి ముద్రగడ గారు అంటున్నారు కదా. ఆయనే గెలవలేదు చివర, ఆయన ఇంకోళ్ళు ఎవరు గెలిపిస్తాడు? ఆయన గెలిచాడా? తను ఓడిపోకపోతే నేను రెడ్డిగా మార్చుకుంటాను పేరు అని చెప్పి కూడా తను రెడ్డిగా మార్చుకోకపోతే ఇంకోళ్ళు మార్చుకోమనండి. ఎవరికి వచ్చిందో నష్టం? అది ఎవరు ఆలోచించట్లేదు కదా. ఆయన ఏ పేరు పెట్టుకుంటారంటే ఎవరు అడ్డం పడతారు చెప్పండి? దానికి దీనికి అసలు సంబంధం ఏముంది? ఇప్పుడు ఎప్పుడైనా సమర్థుడు ఏం చెప్తాడు, నేను ఇదిగో ఈ పని చేస్తున్నాను అంటాడు. మీరు ఇది చేయించకపోతే నేను ఇట్లా చేస్తాను ఎవరు అనరు కదా. కాబట్టి గెలవకపోతే గెలిస్తే ఇవన్నీ రేపు పొద్దున్న 4వ తారీఖు తర్వాత ప్రజలందరూ తెలుస్తాయి కదా. ఇప్పుడు మీకు వస్తున్న ప్రజాదరణ ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ప్రజాదరణ ఏంటి, కూటమికి వస్తున్న ప్రజాదరణ ఏంటి, దాన్ని చూసుకోండి. ఈరోజు ప్రజలు ఏ విధంగా ఆలోచించుకుంటున్నారు, ప్రజలు ఎక్కడెక్కడ ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్తున్నారు, నాయకులు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్తున్నారు, ఇది దృష్టిలో పెట్టుకుంటే తెలిసిద్ది కదా. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందువల్లే
గతంలో మరి నిన్ను చాలామంది దూరంగా పెట్టారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం, నీ మీద ప్రేమ అయితే కాదు. ఓకే. కాబట్టి దరి తెచ్చుకున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏకాకిం చేయాలనే ప్రయత్నంలో అందుట్లో మీరు అందరూ విఫలమయ్యారు. మీ వాళ్ళందరినీ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్పించే దాంట్లో మీరు విఫలమయ్యారు. కానీ చివరిసారిగా తప్పనిసరి పరిస్థితుల్లో మీకు బాధ్యత అప్పచెప్పాడని నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కానీ ఇప్పుడు అక్కడ అనుకుంటుంది ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం ఆధిక్యత మీదే ఆలోచన ఉందో తప్ప, అంటే 50,000 పైచీలకు ఆధిక్యత ఎంత వస్తుందో 1,00,000 దాకా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు అక్కడ జనసేన అధినేతకి. 50,000 పై మాట ఇప్పుడు కనపడతా ఉంది. అది 1,00,000 దాకా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా రోజు కూడా ప్రజాదరణ పెరుగుతూ ఉంది. కాబట్టి జనసేన అధినేత మీద ప్రజలకి చాలా గౌరవం ఏర్పడింది. ఇప్పుడు ముఖ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా అంత గౌరవభావం దక్కించుకున్నాడు ఆయన. కాబట్టి సమిష్టిగా ఆయన విజయం కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తున్న ఆయన గెలుపు గురించి కాదు, ఆధిక్యత ఇంకెంత తీసుకురావాలనే దాన్ని అనేది నాకు ఉన్న సమాచారం. చాలా వరకు చూస్తున్నట్టయితే కాపు ఉద్యమకారుడిగా తన పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇంతవరకు కాపుల గురించి తను ఏం చేశాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని ఏవో కాపుల గురించి చేశారు, కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఏం చేశారని చెప్పేసి తనని క్వశ్చన్ అడుగుతుంటే, కానీ తిను మాత్రం ఏం అడుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు, మీరు కాపుల కోసం ఏం చేశారని. తను ఏమి ఎమ్మెల్యే కాదు కదా, మంత్రి కాదు కదా చేయడానికి. ఎందుకు ఇలాంటి అంటే తెలిసి కూడా ఆ ఏజ్లో ఉండి కూడా తెలిసి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అసలు ఎట్లా రేజ్ చేస్తారు తను? ఇప్పుడు ఆయనకు తెలిస్తే కదా ఆ ప్రశ్నకు సమాధానం ఎదుటాళ్ళకి వేయటానికి. అదే వాళ్ళు ఎదుటాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, దాని ఆయన దగ్గర లేదు కదా సమాధానం. మీరు గతంలో ఏం చేశారు, దీని మీద ఎందుకు పోరాటం చేయలేదు, 5% రిజర్వేషన్ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, అది ఈయన వచ్చి తీసేశాడు కదా, దాని మీద ఎందుకు పోరాటం చేయలేదు మీరు అని చెప్పని వాళ్ళ సంఘం వాళ్ళే చాలామంది ప్రశ్నించారు కదా. దానికి వాళ్ళ దగ్గర ఎటు సమాధానం లేదు కదా. ఎదుటాళ్ళని ప్రశ్నించడం చాలా, అసలు అది అలవోకగా ప్రశ్నించవచ్చు, కానీ దానికి సమాధానం చెప్పే శక్తి కూడా మన దగ్గర ఉన్నప్పుడు ఎదుటాళ్ళని ప్రశ్నించాలి. ఇప్పుడు ఆ సంఘ నేతలే ఆయన ప్రశ్నిస్తున్నారు చాలామంది. దానికి ఆయన దగ్గర ఉన్న సమాధానం ఏంటి? మీకు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాధికారంలో అవకాశం ఇస్తారా, ముఖ్యమంత్రిగా మీకు ఏదైనా సంవత్సరాలు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఇస్తామంటే మీరు ఆయన దగ్గరికి వెళ్ళారా అని చెప్పని నేను ప్రశ్నించాడు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీకు కానీ హరిరామ జోగి గారికి కానీ ఏదైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నాడా? మీకు అసలు పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు కదా. వాళ్ళ కొడుకు ఇచ్చారు కదా సార్, అక్కడ హరిరామ జోగి గారికి ఇచ్చారు, ఇక్కడ ఈ ముద్రగడ గారి అబ్బాయికి ఇవ్వలేదు కదా. కాబట్టి మీరు ఏం ఆశించి అక్కడికి వెళ్ళారని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. దానికి ఆయన దగ్గర సమాధానం ఏమైనా ఉందా? లేదు కదా. ఇవన్నీ ఏంటంటే ఎదుటాళ్ళ మీద బుర్ర చల్లటం, చాలా దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఎదుటాళ్ళ మీద పడ్డ బురద దాన్ని వాళ్ళ అవతల తుడుచుకునే అవకాశం ఇచ్చేసి ఎదురుదాడి చేశారనుకోండి, మనం ఆ తిరిగి లేకపోతే వాళ్ళు ఆ బురద గుంటలో కూర్చొని మన మీద జల్లారనుకోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ బురద చల్లటమే తప్ప అక్కడ ప్రయోజనం చేకూరుతుంది? అది కాదు కదా ఇప్పుడు జరగాల్సింది. ఇదిగో మేము వస్తే ఇంత ప్రయోజనం చేశాము, ఈ జాతికి ఇంత ప్రయోజనం చేశాము, నువ్వు 175 స్థానాల్లో ఎవరైతే రిజర్వేషన్లో తీసేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 29, 1 7, 36 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, అవి తీసేసి మిగిలిన 139 నియోజకవర్గాల్లో మా వాళ్ళని గెలిపించండి, మీరే నిలబడండి అని చెప్పని మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? జాతి మొత్తాన్ని ఒక తాడిపైకి ఎందుకు తీసుకురావట్లేదు? అంటే మిమ్మల్ని నమ్మట్లేదనే కదా దాని అర్థం. మిమ్మల్ని నమ్మితే మీ ఏమిటే ఉంటారు కదా. కాబట్టి మీ నమ్మని నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాడని మనం భావించాలి. తత్వం ఇందాక నేను చెప్పినట్టు క్షవరం అయితే కానీ ఎవరో తెలియదు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ తత్వం బోధపడుతుందని చెప్పేది నేను భావిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.